ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి రాబరీకి పాల్పడిన నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. నల్గొండ డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి రాబరీకి పాల్పడిన 3 నిందితులను అరెస్టు చేసిన నకరేకల్ పోలీసులు. నేరం జరిగిన 24 గంటలలో నిందితులను పట్టుబడి చేసిన జిల్లా పోలీసులు. నిందితుల వద్ద నుండి 3 తులాల బంగారం చైన్లు, 4 రోల్డ్ గోల్డ్ గాజులు, హోండా యాక్టివా, నేరస్తుల యొక్క 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మే 17, 2025న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో నకరేకల్ పట్టణంలోని వీటీ కాలనీ నందు నివాసం ఉంటున్న నాగులవంచ లక్ష్మమ్మ అను పేరు కల 75 సంవత్సరాల వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కట్టేసి చేతులతో కొట్టి గాయపరిచి ఒంటి మీద ఉన్న 3 తులాల పుస్తల తాడును, 4 రోల్డ్ గోల్డ్ గాజులను దొంగలించిన కేసు విషయమై నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచనల మేరకు నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి పర్యవేక్షణలో నకరేకల్ సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో లచ్చిరెడ్డి ఎస్ఐ నకరేకల్ పోలీస్ స్టేషన్, సైదులు ఎస్ఐ, శాలిగౌరవరం పోలీస్ స్టేషన్ మరియు సాయి ప్రశాంత్ ఎస్ఐ మరియు తిప్పర్తితో 3 ప్రత్యేక బృందాలతో వేర్వేరు ప్రదేశాల్లో నేరస్తుల కొరకు తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక బృందాలు నిర్వహించిన వాహన తనిఖీలలో భాగంగా తిప్పర్తి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద ఒక హోండా యాక్టివా మోటార్ సైకిల్ పైన వెళ్తున్న 2 వ్యక్తులు పోలీస్ వారిని చూసి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించగా అనుమానం కలిగి వెంటపడి పట్టుకొని తనిఖీ చేశారు. వారి వద్ద ఒక పుస్తెల తాడు దొరికింది. తదుపరి విచారణలో సదరు వ్యక్తులు వీటీ కాలనీ నకరేకల్లో ఒక వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లి కిరాయికి ఏమైనా రూమ్ ఖాళీగా ఉన్నాయా అని అడగగా ఖాళీ లేదని చెప్పడంతో త్రాగడానికి నీళ్లు కావాలని అడిగారు. సదరు వృద్ధురాలు నీళ్లు తీసుకొని రావడానికి వెళ్లిన సమయంలో ఆమె ఇంటిలోకి చొరబడి రాబరీకి పాల్పడ్డట్టు ఒప్పుకున్నారు. మధ్యాహ్నము నకరేకల్ పట్టణంలో వీటీ కాలనీలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళ, ఓల్డ్ ఏజ్డ్ లేడీ నాగులవంచ లక్ష్మి అని 75 ఇయర్స్ ఉంటుంది ఆమెకు. ఆమె ఇంట్లో టీవీ చూస్తూ ఆమె బెడ్ పైన పడుకొని ఉండగా 2 గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి కిరాయికి ఉన్నాయా ఇంట్లో అనుకుంటా వచ్చి వాటర్ అడగడము, ఆమెను వాటర్ తేవడానికి ఆమె లేచినప్పుడు ఆమెను వెనక నుంచి వచ్చి పట్టుకొని ఆమెను దుప్పటితోని కాళ్ళు చేతులు కట్టేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు పుస్తల తాడు తీసుకునే క్రమంలో ఆమె గట్టిగా అరవబోతే ఆమెను పిడిగుద్దులు గుద్ది మూతిపైన బంగారు పుస్తల తాడు లాక్కెళ్ళడము, అదేవిధంగా చేతులకు ఉన్నటువంటి రోల్డ్ గోల్డ్ గాజులు 4 గాజులను తీసుకోవడం జరిగింది. అవి కూడా బంగారు అనుకొని తీసుకొని పారిపోవడం జరిగింది. వెంటనే ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సార్ గారి ఆదేశానుసారము 3 బృందాలుగా మన నకరేకల్ టౌన్ సిఐ రాజశేఖర్, అదేవిధంగా టౌన్ ఎస్ఐ లచ్చిరెడ్డి గారు, అదేవిధంగా శాలిగౌరవరం ఎస్ఐ సైదులు, తిప్పర్తి ఎస్ఐ సాయి ప్రశాంత్ మొత్తం 3 బృందాలుగా ఏర్పాటు చేసి సిబ్బందితో పాటు కలిపి వెంటనే టెక్నికల్ అండ్ మా వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెంటనే గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ నేరస్తులు తప్పించుకోవడం, మళ్ళా మేము కంటిన్యూ ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మన వాళ్ళు తిప్పర్తి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఫ్లైఓవర్ దగ్గర వీళ్ళు వెహికల్ చెకింగ్ చేసే ప్రాంతంలో 2 వ్యక్తులు యాక్టివా బండి పైన వీళ్ళని చూసి పారిపోయే ప్రయత్నం చేస్తారు. పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు మా వాళ్ళు చేంజ్ చేసి పట్టుకొని వాళ్ళ దగ్గర చెక్ చేస్తే బంగారు పుస్తల తాడు లభించాక వెంటనే ఇది ఎక్కడదంటే నిన్ననే దొంగతనం చేశాము, అక్కడే మీరంతా పోలీసు వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళు అక్కడే నరసింహ మల్లం నరసింహ అనే అతడు నకరేకల్ టౌన్కు చెందిన వ్యక్తి, అతని ఇంట్లో నేను ఉన్నామని చెప్పడం జరిగింది. వాళ్ళని పట్టుకొని పూర్తిస్థాయిలో విచారిస్తే A1 మల్లం నరసింహ, A2 సత్యారపు కృష్ణ, మామిడి బాలకృష్ణ, A3 ఈ 3 గతంలో కేసులలో అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఒకరికొకరు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత బెయిల్ పైన వచ్చిన తర్వాత మల్లం నరసింహ 2 నెలల క్రితం నుంచి లోకల్ అతను మన నకరేకల్ టౌన్లో మనం ఏదైనా దొంగతనం చేద్దామని వీళ్ళని A2 సత్యారపు కృష్ణను, A3 మామిడాల బాలకృష్ణను వీళ్ళిద్దరిని కూడా హైదరాబాద్ నుంచి రమ్మని చెప్పడం జరిగింది. గత 20 రోజుల క్రితం కూడా వీళ్ళు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళపైన, వృద్ధులు ఉంటే వాళ్ళపైన బంగారాభరణాలు దోపిడీ చేయాలన్న ఆలోచనతో వీళ్ళు వచ్చారు.
వచ్చి అక్కడ రక్కీ చేసినప్పుడు అప్పుడు అవకాశం దొరకలేదు, వెళ్ళిపోయినారు. మళ్ళీ మొన్న 2 days బ్యాక్ వచ్చేసి మల్లం నరసింహ A1 ఇంట్లోనే ఆశ్రయం పొంది విలేజ్ తిరుగుతున్న క్రమంలో ఈ మహిళ నగరలోంచ లక్ష్మమ్మ గారు ఒంటరిగా ఉన్నది చూసి మొన్న టెస్ట్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు A4 అయినటువంటి ముష్టి వెంకటేష్కు ఈ గాజులు ఇచ్చి పంపారు నిన్న పొద్దున. అతన్ని హైదరాబాద్ నుంచి పిలిపించి అమ్ముకొని రెడీ పెట్టు, మేము కూడా ఇంకా వస్తామని చెప్పేసి మన దొంగతనం ఉంటే చేసుకొని వస్తామని చెప్పడం జరిగింది. ఆ ముష్టి వెంకటేష్ను కూడా పట్టుబడి చేశారు. ఆ తర్వాత మొత్తం 3 వ్యక్తులను మేము అరెస్ట్ చేశాం. ఇప్పుడు A1 మీరు పట్టుకున్న విషయం తెలిసి A1 మల్లం నరసింహ నగరకలకు చెందినటువంటి వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా త్వరలో పట్టుబడి చేస్తాము, అరెస్ట్ చేసి జైలు పంపడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 3 పంపిస్తున్నాము. వీళ్ళపైన గతంలో A2 పైన 31 కేసులు ఉన్నాయి. A3 అయినటువంటి బాలకృష్ణ పైన 13 కేసులు ఉన్నాయి. A4 మీద 1 కేసు ఉన్నది. ముష్టి వెంకటేష్ పైన 1 కేసు ఉన్నది. మొత్తం వీళ్ళను టోటల్గా వీళ్ళ దగ్గర వచ్చేసి 3 తులాల బంగారు చైను, 4 రోల్డ్ గోల్డ్ గాజులు, హోండా యాక్టివా మరియు వీళ్ళ నేరస్తుల యొక్క 3 సెల్ ఫోన్లు కూడా ప్రస్తుతానికి సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కోర్టులో డిపాజిట్ చేస్తాము. వీళ్ళను కూడా కోర్టుకు రిమాండ్కి తరలిస్తున్నాం. ఎవరైతే ఇందులో పనిచేశారో మా వాళ్ళు, మా సిఐ గారి ఆధ్వర్యంలో 3 SIలు మరియు సిబ్బంది అందరికీ కూడా, అదేవిధంగా ఫింగర్ ప్రింట్ SI శివ మరి వారి సిబ్బందిని కూడా SP గారు అభినందించడం జరిగింది. వారికి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, RC పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.